అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సిబిఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. నర్సీపట్నం 23వ వార్డు కౌన్సిలర్ భర్త తెలుగుదేశం పార్టీ నేత రాజేష్ అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చార్టెడ్ అకౌంటెంట్ శరత్ను కూడా అరెస్టు చేసింది సిబిఐ. విద్యా సంస్థల సొసైటీ నుంచి 2 కోట్లను తన ఖాతాలో మళ్లించుకున్నారు రాజేష్. ఈ నేపథ్యంలో రత్నమాల ఎడ్యుకేషన్, అదేవిధంగా కల్చరల్ సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారు రాజేష్. విద్యా సంస్థలతో పాటుగా మద్యం, మంచినీళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేత రాజేష్. అయితే తాజాగా మాత్రం ఐటీ రిటర్న్స్లో అవినీతిని గుర్తించారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. అయితే రిటర్న్స్లో తప్పులు సరిచేయడానికి 20 లక్షలు అడిగినట్లుగా సమాచారం. సో ఇన్కమ్ ట్యాక్స్ అధికారి సహా మరికొందరిపైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఒక రకంగా చెప్పుకోవాలంటే సిబిఐ సోదాలు మాత్రం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు మొత్తం మీద ఈ ఇష్యూకి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సిబిఐ ఏదైతే 23వ వార్డుకు చెందినటువంటి భర్త టీడీపీ నేత రాజేష్ అరెస్ట్ కు సంబంధించి కలకలం రేపిందని చెప్పొచ్చు. నర్సీపట్నానికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఇలాకాలో ఇటువంటి ఘటన జరగడంతో తీవ్ర దుమారమే చెలరేగిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రాజేష్ కి సంబంధించినంత వరకు కూడా ఆయనకు ఉన్నటువంటి నలంద విద్యా సంస్థలకు సంబంధించినంత వరకు కూడా 2 కోట్ల రూపాయలు ఏదైతే తన ఖాతా నుంచి రాజేష్ పర్సనల్ ఖాతాకు తరలించినటువంటి పరిస్థితి. సొసైటీ ఖాతాలో ఉన్నటువంటి 2 కోట్ల రూపాయలని తన రాజేష్ పర్సనల్ ఖాతాకి తరలించడంతో పాటుగా దాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఐటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కి సంబంధించిన అధికారులు తన కలవడం, ఈ 2 కోట్లకు సంబంధించినంత వరకు కూడా పూర్తి వివరాలు తెలియజేయాలంటూ కూడా ఐటీ శాఖ ఏదైతే నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఐటీకి సంబంధించిన అధికారులతో తిను ములాఖాతే లంచం ఇచ్చేందుకు 20 లక్షల రూపాయలు వాళ్ళకి లంచం ఎరచూపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత అమౌంట్ కూడా ట్రాన్సాక్ట్ అయినట్టుగా సిఐడి అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే రాజేష్ కి సంబంధించినంత వరకు విద్యా సంస్థలతో పాటుగా మద్యం, మంచినీళ్లు, రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించినంత వరకు పూర్తిగా నర్సీపట్నం లాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి, సిండికేట్ గా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే అకౌంట్స్ కు సంబంధించినంత వరకు కూడా ఐటీ వాళ్ళతో ఈ 2 కోట్ల వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా బయటికి రాకుండా ఉండేందుకు మళ్ళా ఏదైతే ఇద్దరి మధ్యన కూడా పరస్పర ఒప్పందం జరిగినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఐటీకి సంబంధించిన అధికారులు ఇటువంటి వాటికి పాల్పడుతున్నారనే దానిపై సిబిఐకి ఖచ్చితమైనటువంటి ఆధారాలు రావడం, ఆధారంతో పాటుగా కొంత మనీ ట్రాన్సాక్షన్ అయినటువంటి నేపథ్యంలో సిఐడి అధికారులు వెంటనే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ రాజేష్ కి సంబంధించినంత వరకు చార్టెడ్ అకౌంట్ ఉన్నటువంటి నేపథ్యం, ఆ అకౌంటెంట్ తో పాటుగా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన అధికారులు కూడా ఇందులో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో పాటుగా రాజేష్ ను కూడా అరెస్ట్ చేసినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి టీడీపీకి సంబంధించినంత వరకు ఈ నేత మరీ ముఖ్యంగా ఐటీకి సంబంధించిన అధికారులతో ఇద్దరి మధ్యన బేరసారాలు జరిగి అక్కడ ఉన్నటువంటి కొంత అమౌంట్ ట్రాన్సాక్ట్ అయినటువంటి నేపథ్యంలో సిఐడికి సంబంధించి సిబిఐతో పాటుగా సిఐడి అధికారులకు పక్కా సమాచారంతో ఇరు వర్గాలని కూడా అరెస్ట్ చేసి పూర్తిగా కూడాను పూర్తి సమాచారాన్ని సేకరించే పనులు అయితే నిమగ్నమయ్యారు. విచారణ అయితే జరుగుతూ ఉందని చెప్పొచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించినంత వరకు గత కొంతకాలం నుంచి కూడా పూర్తిగా సిఐడి కానీ సిబిఐ అధికారులు కూడా దృష్టి సారించి దగ్గరుండి పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఒక కలకలం రేపినటువంటి పరిస్థితి. ఎందుకంటే నర్సీపట్నానికి సంబంధించినంత వరకు ఏజెన్సీ ముఖద్వారంగా ఉండేటటువంటి ప్రాంతం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ ఉన్నటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతాల్లో ఇటువంటి ఘటన జరగడం ఒక తీవ్ర దుమారంగానే చెలతగినటువంటి ఘటనగా చెప్పొచ్చు. సిరాజ్. భరత్, ప్రధానంగా రాజేష్, శరత్ కాకుండా ఇంకా ఎవరైనా పాత్ర ఉందా? సో ఇలాంటి అంశానికి సంబంధించి ఆ వేలో సిబిఐ ఎవరినైనా ఎంక్వైరీ చేసేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయా? ఖచ్చితంగా మనీకి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన అధికారులకు సంబంధించి ఇది ఒక్కసారే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో దీన్ని ములాఖాత్ అయ్యి ఈ వ్యవహారాన్ని తప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఇటువంటిది ఏదైనా పాల్పడ్డారా, ఇంకే అధికారులైనా ఇందులో ఉన్నారనే దానిపై కూడా పూర్తిగా సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా కేవలం 2 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగిందా, ఈ అకౌంట్ లో ఎంతవరకు ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరెవరు ఈ పాత్రదారులు ఉన్నారనే దానిపై కూడా పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు విద్యా సంస్థలు, మరొక వైపు మద్యం, మరొక వైపు వాటర్, మరొక వైపు రియల్ ఎస్టేట్ రంగాలు, 4 రంగాలకు
వివరాలకు సంబంధించినంత వరకు ఈయన రాజేష్ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వ్యాపార లావాదేవీలు జరిగేటటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినంత వరకు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్స్లను ఎగవేస్తూ వచ్చినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ఎంతవరకు ట్యాక్స్లను ఎగ్గొట్టారు, గత నుంచి కూడాను ఇది ఎలా జరుగుతా ఉన్నది, దీనికి ఉన్నటువంటి అకౌంట్స్ ఏంటి, అకౌంట్ డీటెయిల్స్ కూడా సిఐడి పూర్తిగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అంతటినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో చార్టెడ్ అకౌంటెంట్ ఆయన కూడా సిఏను కూడా అదుపులోకి తీసుకున్నారు. తను విచారణ జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ కంపెనీకి సంబంధించినంత వరకు చార్టెడ్ అకౌంట్ దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్ తో పాటుగా కీలకమైనటువంటి ఫైళ్లను కూడా సీజ్ చేసినట్టుగా సమాచారం అందింది. మొత్తం అంతా కూడా విచారణ అనంతరం కూడా అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత మనీ లాండరింగ్ జరిగింది, అసలు ఏ వ్యాపారాల నుంచి పర్సనల్ గా తీసుకొస్తా ఉన్నారు, ఖచ్చితంగా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి ట్యాక్స్ కు సంబంధించినంత వరకు కూడా ఎంత ఎగవేత జరిగింది దానిపై కూడా పూర్తి విచారణ అనంతరం కూడా మిగిలిన వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సిరాజ్. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సిబిఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. నర్సీపట్నం 23వ వార్డు కౌన్సిలర్ భర్త తెలుగుదేశం పార్టీ నేత అయినటువంటి రాజేష్ను అరెస్ట్ చేసింది సిబిఐ. చార్టర్ అకౌంటెంట్గా శరత్ని కూడా అరెస్ట్ చేశారు సిబిఐ. అయితే విద్యా సంస్థల సొసైటీ నుంచి 2 కోట్లను తన ఖాతాకు మళ్లించుకున్నారు రాజేష్. ప్రధానంగా రత్నమాల ఎడ్యుకేషనల్తో పాటుగా కల్చరల్ సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారు ప్రస్తుతం రాజేష్. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలతో పాటుగా మద్యం, మంచినీళ్లు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేత రాజేష్. ఈ నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ లో మాత్రం అవినీతిని గుర్తించినటువంటి ఆదాయ పన్ను శాఖ అధికారిలో ప్రధానంగా రిటర్న్స్ లో తప్పులు సరిచేయడానికి సంబంధించి 20 లక్షల రూపాయలు లంచం అడిగినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారి సహా మరికొందరిపైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.